stream of quality 0.98 is present in a separate containers. రెండు కంటైనర్స్ లో ఉన్నాయి A and B. ఓకే, at 300 kilopascal and 200 kilopascal. అది A దగ్గర ఉన్నదేమో 300 kilopascal, B దగ్గర 200 kilopascal. ఓకే, specific volumes of steam in container A and B initially VA1 and VB1. ఓకే, ఇనిషియల్ గా VA1 VB1 అనే స్పెసిఫిక్ వాల్యూమ్స్ తో ఉన్నాయండి. A వచ్చేసి 300 kilopascal, B వచ్చి 200 kilopascal, corresponding to the quality of 0.98. okay, respectively. Steam condense అయింది at a constant pressure in such a way that final quality of steam in both the containers is 0.01. రెండు కంటైనర్స్ లో స్టీమ్ కండెన్స్ అయింది 0.01 క్వాలిటీ. అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ స్టీమ్ కంటైనర్ A and B respectively VA2 and VB2. నో సెకండ్ స్టేట్ అంటే ఈ క్వాలిటీ దగ్గర ఉన్నాం. ఇట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఓకే, ఇక్కడ టూ కంటైనర్స్ ఉన్నాయి. టూ కంటైనర్స్, కంటైనర్ A, కంటైనర్ B. ఓకే, కంటైనర్ A వచ్చేసి ఇక్కడ లిక్విడ్ ప్లస్ వేపర్ మిక్చర్ ఉంది, ఇక్కడ లిక్విడ్ ప్లస్ వేపర్ మిక్చర్ ఉంది. అయితే A వచ్చి 300 kilopascal దగ్గర ఉంది, B వచ్చేసి 200 kilopascal. ఇనీషియల్ స్టేట్ లో ఇనీషియల్ గా క్వాలిటీ వచ్చి 0.98, క్వాలిటీ వచ్చేందుకు 0.98% క్వాలిటీ ఉంది. రెండింటికి A and B కి 0.98% ఉంది. అప్పుడు స్పెసిఫిక్ వాల్యూమ్ వచ్చి VA1 అండ్ B వచ్చి VB1. కండెన్సేషన్ జరిగి ఫైనల్ స్టేట్ వచ్చింది. ఫైనల్ కండెన్సేషన్ జరిగి ఫైనల్ స్టేట్ వచ్చింది. అప్పుడు క్వాలిటీ వచ్చి 0.01 అయింది. అప్పుడు స్పెసిఫిక్ వాల్యూమ్ వచ్చి VA2 అండ్ VB. సో మనకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే వీ హావ్ టు డ్రా PV డయాగ్రామ్. స్పెసిఫిక్ వాల్యూమ్, ప్రెషర్, సో ఇక్కడ రెండు ప్రెషర్ లైన్స్ ఉన్నాయి. ఒకటి 300 kilopascal ప్రెషర్ లైన్, రెండోది వచ్చి 200 kilopascal ప్రెషర్ లైన్. రెండు ఉన్నాయి కదా. మనకి ఫస్ట్ ఇనీషియల్ గా స్టేట్ ఆఫ్ సిస్టమ్ A and B రెండు కూడా ఇది 300 kilopascal దగ్గర ఇక్కడ A ఉంది, ఓకే, ఇక్కడ B ఉంది. రెండు కంటైనర్స్ ఇనీషియల్ గా 0.98 క్వాలిటీ దగ్గర ఉన్నాయి. ఈ లైన్ ఏంటి మనకి? ఈ లైన్ సాచురేటెడ్ వేపర్ లైన్, ఇది సాచురేటెడ్ లిక్విడ్ లైన్. ఇక్కడ క్వాలిటీ 0, ఇక్కడ క్వాలిటీ 1. సార్ నాకు 0.98 క్వాలిటీ అంటే సమ్వేర్ అరౌండ్ చాలా క్లోజ్ గా సాచురేటెడ్ వేపర్ లైన్ అయినా ఉంటుంది ఆల్మోస్ట్. ఇది సమ్ 0.98 క్వాలిటీ లైన్ అనుకోండి. ఇప్పుడు ఈ 0.98 క్వాలిటీని టచ్ అవుతూ 300 kilopascal ఇక్కడ టచ్ అయింది, రైట్? అప్పుడు ఇదేమవుతుందంటే ఇనీషియల్ స్టేట్ ఆఫ్ సిస్టమ్ అవుతుంది. ఇనీషియల్ స్టేట్ ఆఫ్ సిస్టమ్, ఓకేనా? ఏకి ఇనీషియల్ స్టేట్ ఆఫ్ సిస్టమ్ ఏంటి? VA1, అంటే ఇది VA1 అన్నది. నెక్స్ట్ బికి ఇనీషియల్ గా 0.98 క్వాలిటీ ఉంది ఇనీషియల్ గా. అప్పుడు ఉండే స్పెసిఫిక్ వాల్యూమ్ ఎంత? VB1. నెక్స్ట్ ఇది కండెన్సేషన్ జరిగింది. కండెన్సేషన్ అంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ స్లోగా లెఫ్ట్ సైడ్ వచ్చి లిక్విడ్ కింద మారుతుంది అన్నమాట, ఇలా. అయితే ఇప్పుడు ఇక్కడ క్వాలిటీ ఎంత ఉందంటే
ఫైనల్ క్వాలిటీ ఆఫ్ సిస్టమ్, అది కూడా ఫ్లోర్ కి సాచురేటెడ్ లిక్విడ్ దగ్గరలోనే ఉంది అంటే ఇలా ఉందనుకోండి. ఇది వచ్చి క్వాలిటీ వచ్చి 0.01 దగ్గర ఉంది క్వాలిటీ 0.0. ఇప్పుడు 0.01 దగ్గర ఉన్నప్పుడు ఫైనల్ స్టేట్ ఆఫ్ సిస్టమ్ 0.01 దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఉండే స్పెసిఫిక్ వాల్యూమ్ ఏంటంటే ఏకి VA2, ఏ ఇక్కడ ఉంది కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. అంటే ఈ స్టేట్ ఎంతంటే VA2 అంటాం. నెక్స్ట్ బి కంటైనర్ బి లో కూడా మళ్ళీ 0.01 క్వాలిటీ దగ్గరకు వచ్చి కండెన్సేషన్ జరిగింది. అంటే ఇక్కడ ఉండే స్టేట్ ఆఫ్ సిస్టమ్ ఫర్ కంటైనర్ బి, దట్ ఈస్ బి. సో ఈ డయాగ్రామ్ డ్రా చేయడం వస్తే ఈజీ, క్వశ్చన్ ఇస్ ఓవర్ ఆల్మోస్ట్. ఇప్పుడు కంపేర్ చేయండి, VA1 VB1 ని కంపేర్ చేయండి, VB2 VA2 ని కంపేర్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు VA1 VB1 ఈ రెండింటిని కంపేర్ చేయండి. జస్ట్ ఈ రెండింటిని చెప్పండి, ఏది ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంది. యూ కెన్ సే VA1 is less than VB, చెప్పొచ్చుగా, ఈజీ. నెక్స్ట్ ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఈ రెండింటిని VA2 is greater than VB2, అంటే అకార్డింగ్ టు ఆప్షన్స్ దగ్గరగా ఉన్నాయి, మనం సెర్చ్ చేయాలి. సో VA2 is greater than VB. సో ఈ రెండే కదా, ఆప్షన్ డి is right. VA1 is less than VB1, VA2 is greater than VB. Clear, right? There are two systems, A and B. రెండు systems ఉన్నాయి. Possessing the same internal energy contain saturated liquid vapor mixture of water at 1 megapascal. 1 megapascal pressure దగ్గర రెండు systems ఉన్నాయి. So possessing the same internal energy contain saturated liquid vapor mixture of water at 1 megapascal. The maximum value of the ratio of their masses is, see ఇది 1 megapascal దగ్గర specific volume at saturated liquid vapor state, internal energy at saturated liquid vapor state, HF and HG, right? Okay, ఈ క్వశ్చన్ ని slightly logical గా సాల్వ్ చేయాలి. Anybody has done it? See, let us draw one any plot. Any plot and draw cheyochu. TVR TS drawing TS plot. Okay, specific entropy పంపించు. ఇప్పుడు ఇందులో ఐసోబార్ ఎలా ఉంటుంది, ప్రెజర్ లైన్ ఇలా ఉంటుంది అంతేనా. Constant pressure 1 megapascal. At 1 megapascal, these are the F and G states, saturated liquid and vapor states. Properties are given at 0.1 1 megapascal. ఇప్పుడు ఏంటంటే రెండు కంటైనర్స్ ఉన్నాయి, కంటైనర్ ఏ కంటైనర్ బి. ఓకే, కంటైనర్ ఏ కంటైనర్, ఈ రెండు కంటైనర్ లోని లిక్విడ్ వేపర్ మిక్చర్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఫస్ట్ దాంట్లోనే ఉంది, సెకండ్ దాంట్లో కూడా లిక్విడ్ వేపర్ మిక్చర్ ప్రెజెంట్ అయ్యింది. అయితే ఈ రెండు సిస్టమ్స్ కి కూడా పొసెసింగ్ సేమ్ ఇంటర్నల్ ఎనర్జీ, అంటే ఇంటర్నల్ ఎనర్జీ అట్ ఏ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు ఇంటర్నల్ ఎనర్జీ అట్ బి. అంటే ఒకసారి చూడండి, మీరు ఎలా అయినా దీన్ని తీసుకొచ్చాడు, ఎక్కడ ఇవ్వలేదు మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇక్కడ ఉందనుకోండి, బి ఇక్కడ ఎక్కడ ఉందనుకోండి, జస్ట్ ఇక్కడ ఏ ఇక్కడ బి ఉందనుకోండి. ఏ దగ్గర బి దగ్గర ఇంటర్నల్ ఎనర్జీ సేమ్ అంటున్నాడు. ఓకేనా, ఏ దగ్గర బి దగ్గర ఇంటర్నల్ ఎనర్జీ సేమ్ అయితే ఇప్పుడు ఇక్కడ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అట్ ఏ బి రెండు సేమ్. దాన్ని ఎలా రాయొచ్చు మనం, మాస్ ఆఫ్ సిస్టమ్ ఏ ఇంటూ స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ అట్ ఏ is exactly equals to mass of B times specific internal energy at B. Okay, ఇప్పుడు రేషియో ఆఫ్ మాసెస్
కంపేర్ ఏని బిని కంపేర్ చేయండి. ఇందులో బి దగ్గర ఎక్కువ స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుందా, ఏ దగ్గర ఎక్కువ స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుందా? చూడండి ఇక్కడ యూఎఫ్ వాల్యూ 761.7, యూజీ వాల్యూ 2583.6. యూఎఫ్ వాల్యూ వచ్చి 7 ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ రాస్తున్నాను నేను 761.7 జూల్ పర్ కేజీ. ఇక్కడంతా 2583.6. ఇప్పుడు నేను ఏ దగ్గర బి దగ్గర అజ్యూమ్ చేసుకుంటే ఏ దగ్గర ఏమో ఎక్కువ, ఏ దగ్గర తక్కువ స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది, బి దగ్గర ఏమో కొంచెం ఎక్కువ స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నాకు రేషియో ఆఫ్ మాక్సిమం మాసెస్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ చెప్పండి, నాకు ఎంబి బై ఎంఏ తీసుకున్నాను అనుకోండి. ఎంబి బై ఎంఈ బై ఎంఏ తీసుకున్నాను, which is greater than 1 because that so MV by ME ఏమవుతుంది, UA by UB అవుతుంది, right? UA by UB, UA is less than UB, so it is less than 1. Ratio of masses is less than 1. So ratio of masses greater than 1 options ఉన్నాయి కదా మనకి అన్ని కూడా. So let us write MEA by MB now. MEA by MB తీసుకోండి, then you will have UB by UA which is greater than 1. బట్ నాకు ఈ రేషియో అనేది మాక్సిమం ఉండాలంటే ఏ అండ్ బిని ఈ లైన్ మీద ఎక్కడ తీసుకుంటే మాక్సిమం రాయొచ్చు, మనం రెండు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ తీసుకుంటే మాక్సిమం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, had you been consider A and B here, you will have another ratio, right? ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే మీకు వేరే రేషియో వస్తుంది. ఇక్కడ A ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బిని ఇక్కడ కన్సిడర్ చేసుకోండి, ఏని ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు మీకు మాక్సిమం రేషియో ఆఫ్ మాసెస్ వస్తాయి. చూడండి ఇప్పుడు ఎంఏ బై ఎంబి ఏమవుతుంది, యూబి బై యూఏ. ఈ స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ రాస్తున్నాను నేను, స్పెసిఫిక్ ఇంటర్నల్ యూబి ఎంత, యూబి ఎక్కడ ఉంది, సాచురేటెడ్ వేపర్ షీట్ లో ఉంది, అంటే యూజీ రాస్తున్నాను, ఓకేనా. ఏ ఎక్కడ ఉంది, సాచురేటెడ్ లిక్విడ్ షీట్ లో ఉందని అర్థం చేసుకున్నాను, ఇక్కడ యూఎఫ్ రాస్తాను. ఇంతకు మించి మాక్సిమం రేషియో మీరు అటైన్ చేయలేరు అండర్ సాచురేటెడ్ కండిషన్స్. వాట్ ఈజ్ యూజీ, 2583.6. వాట్ ఈజ్ యూఏ, 761.7, రైట్. సో how much it is, 2583.6 divided by 761.7, only 3.39, right? 3.39 means 3.39 approximately 3. Option C is the right. See which one of the following equation is correct. Specific volume is given by 1 minus x VF plus x VG, VF plus VG, x VF plus 1 minus x VG, x into VF plus VG. ఇందులో స్ట్రైట్ గా రెండు ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇందులో రెండు ఆప్షన్ స్ట్రైట్ గా ఎలిమినేట్ చేయొచ్చు. V equals to VF plus VG బండల్ అండ్ V equals to x times VF plus VG బండల్. A and C చూడండి ఒకసారి. A ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే వాట్ యూ విల్ గెట్, ये చూడండి ఒకసారి, V equals to 1 minus x times VF plus XVG. So if you expand VF minus XVF plus XVG, right? Again VF plus x times VG minus V, which is V. So this is right? Right. Option A is the right answer. Option A is the right answer. So next question. A frictionless piston cylinder arrangement is loaded with outside atmospheric pressure P0. Okay. And piston mass to a pressure of 200 kilopascal as shown below.
it contains water at a dryness fraction of 0.4. So liquid vapor mixture on a tub and occupies a volume of 1 meter cube. 1 meter cube volume occupies. It is then cooled slowly by rejecting heat to the surrounding, which is at 30 degrees centigrade. So next ఏం చేస్తామంటే ఆ సిలిండర్ అరేంజ్మెంట్ నుంచి heat rejection జరిగింది, which is at 30 degrees centigrade surrounding. In the final state, the temperature of water is same as that of surrounding. So final temperature 30 degrees centigrade on system lo kuda. The specific internal energy and specific enthalpy of liquid water at 30 degrees centigrade and 200 kilopascal are both equal to 125.77 kilojoule. So 30 degrees centigrade 200 kilopascal pressure దగ్గర specific internal energy and specific enthalpy of liquid water రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. h and u, small h and small u అనేవి ఈ కండిషన్ దగ్గర సేమ్ ఉన్నాయి. మీన్స్ అక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్ బాగా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలా జరుగుతుంది. The heat transfer from the water to the surrounding in kilojoules. Okay. So ఇక్కడ ప్రెషర్ 200 kilopascal దగ్గర saturation temperature VF, VG, UF, UG, HF, HG everything is given. Okay. So ఇక్కడ liquid vapor mixture ఉంది, gravity is acting downwards, pressure P0 is acting, surrounding temperature 30 degrees centigrade, some heat is rejected. How much heat is rejected? Okay. See, there is a piston cylinder arrangement here. Piston cylinder arrangement. See here, liquid plus vapor mixture is present. Even gravity is acting downward and some pressure P0 must be present. Here, surrounding heat reject అవుతుంది, surrounding air 30 degrees. This is a frictionless. Means frictionless means it is a reversible process will happen. So total volume of the container is, otherwise volume of the particular system is 1 meter cube. And quality, initial quality is 0.4 and final temperature is given. Final temperature T2 again same as surrounding temperature 30 degrees. Another information is given, U equals to H at 30 degrees centigrade and 200 kilopascal, which is given by 125.77 kilojoule per kg. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు, రైట్? అవుట్ సైడ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇదే 200 kilopascal, అవుట్ సైడ్ టెంపరేచర్ ఇదే. ఫైనల్ స్టేట్ ఇది అనమాట. సిస్టమ్ ఫైనల్ స్టేట్ ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. సో ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద వాటర్ టు ద సరౌండింగ్ ఎంత అడుగుతుంది. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయండి, దీని మీద కాన్స్టెంట్ గా ఇది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ పడుతుంది, కాన్స్టెంట్ గ్రావిటీ ఇచ్చినంటే వెయిట్ ఆఫ్ ద పిస్టన్ constant, right? Weight of the piston is always constant, weight of atmospheric pressure is always constant. See, లోపల ఉన్న ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కాన్స్టెంట్ ప్రెషర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ టోటల్ సిస్టమ్. ఈ మూమెంట్ ఆఫ్ పిస్టన్ కానీ, ఎందుకంటే హీట్ రిజెక్ట్ అయినప్పుడు పిస్టన్ మే డిసెండ్ డౌన్, రైట్? సో ఇదంతా కాన్స్టెంట్ ప్రెషర్ కింద అర్థం చేసుకోవాలి. ఇక ఇందులో వేరియబుల్ ప్రెషర్ ఏమీ లేదు. ఓకే, anywhere it is given, nowhere it is given. What is the final volume? See, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ లో కూడా హీట్ రిజెక్ట్ అవ్వచ్చు.
ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ లో చేంజెస్ అనేది ఏం చెప్పలేదు. Let us see how to solve this problem. ఇప్పుడు ఇక్కడ ఇనీషియల్ గా స్పెసిఫిక్ వాల్యూమ్ నాకు ముందు మాస్ ఆఫ్ సిస్టమ్ కావాలి. మాస్ ఆఫ్ సిస్టమ్ ఎందుకంటే కిలో జూల్స్ లో అడుగుతారు. కొన్ని స్పెసిఫిక్ అడిగితే మాస్ అనేది అన్నెసెసిటీ ఉండకపోతే మాస్ అనేది ఫైండ్ చేయాలి. హౌ వి విల్ ఫైండ్ ద మాస్ ఆఫ్ సిస్టమ్? ఎనీబడి? ఈ మాస్ ఆఫ్ సిస్టమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ ఎ వాల్యూమ్, రైట్, 1 మీటర్ క్యూబ్. బట్ ఇనీషియల్లీ ఇక్కడ ఎంత స్పెసిఫిక్ వాల్యూమ్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. And we can easily find out the mass is equals to volume to specific volume ratio. Okay. Specific volume initial ga antundi ela telusukovali Vf plus x times Vfg, right? Simple. So see at 200 kilopascal దగ్గర these are the properties of steam. Vf and Vg is given. Substitute here. So V is equals to Vf is how much? 0.1061 plus x quantity is 0.2 and Vfg, how you will find Vfg? 0.8857 minus 0.00106. So everything is there. So you will have a specific volume approximately 0.3549 meter cube per kg. So mass easily find out change. Total volume 1 meter cube by 0.3549. It is only 2.81 kg. So this is the mass of system which is constant forever. So constant is a closing system. Okay, ఈ మాస్ అనేది చేంజ్ అవ్వదు. మేబీ అందులో వేపర్ అండ్ లిక్విడ్ కంటెంట్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు కానీ ఇది చేంజ్ అవ్వదు. సో క్వశ్చన్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ స్పెసిఫిక్ ఎంథాల్పీ ఆఫ్ లిక్విడ్ వాటర్ 30 degrees centigrade. Equals to 125.77 kilojoule per kg. ఓకే, అంటే ఫైనల్ స్టేట్ ఆఫ్ సిస్టమ్ అనేది, సో ఫైనల్ స్టేట్ 30 degrees centigrade. ఓకే, ఫైనల్ స్టేట్ వచ్చి 30 degrees centigrade దగ్గర ఆగిపోతుంది. సో నాకు ఇప్పుడు ఇనీషియల్ ఎంథాల్పీ ఎంత? ఇనీషియల్ అంటే ఈ 0.4 ఉంది కదా, ఈ 0.4 దగ్గర ఎంథాల్పీ ఎంత? ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎంథాల్పీస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తానంటే నేను చూడలేదు. Why I have focused on enthalpies? At a constant pressure, how you will find dq? Dq is nothing but d pitch. Okay, at constant pressure dq plus dh. So ikkada dq is further written as mass into small delta h. What is it? This delta H into change of enthalpy. See here heat reject అవుతుంది కాబట్టి మైనస్ వస్తుంది obviously. So final state minus initial state. But answer అనేది ఓన్లీ హీట్ రిజెక్షన్ అడుగుతారు, రైట్? హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇలా రాయాలి అంతే కదా. ఫైనల్ ఎంథాల్పీ తక్కువ ఉంటుంది, ఇది హీట్ రిజెక్షన్ అవుతుంది. సో హీట్ ఎడిషన్ జరిగితే ఫైనల్ ఎంథాల్పీ is more than the initial enthalpy. హీట్ రిజెక్షన్ జరిగితే final enthalpy is less than the initial enthalpy. This will have a negative value, but directly heat rejection anta ani adiganu, right? In that case you have to write H1 minus H2, heat rejection. This is what heat transfer. It will have a sign ఉంటుంది, plus or minus అనే sign ఉంటుంది. Directly heat rejection అడిగినప్పుడు మళ్ళీ మైనస్ పెట్టుకుంటుంది. సో sign convention change to m into H1 minus H2. ఇలా రాసినా పర్వాలేదు, ఎంతో అంటూ వస్తుంది. దాన్ని బట్టి హీట్ రిజెక్షన్ అడిగారు కాబట్టి డైరెక్ట్లీ మీరు అక్కడే. సో ఎంథాల్పీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇనీషియల్ ఎంథాల్పీ ఆఫ్ సిస్టమ్ సింపుల్, హెచ్ఎఫ్ ప్లస్ x1 టైమ్స్ హెచ్ఎఫ్జి, రైట్? హెచ్జి మైనస్ హెచ్ఎఫ్. ఈజీలీ ఫైండ్, రైట్?
HF is given at 504, 504.7. This is quality 0.4. HG is how much? 27, 06.7 minus 504.7. So this enthalpy, maybe almost will get. So we get 1585.5 kilojule per K. ఇదంతా వస్తుంది. ఇదంతా H1 ఎంత వస్తుంది? H2 ఫైనల్ స్టేట్ ఫైనల్ enthalpy is directly given. Saturated liquid water వస్తుంది అది mixture. Okay, I will let you know what is going on. This is the temperature and entropy curve. This is what happening. ఇక్కడ 200 kilopascal దగ్గర సాచురేటెడ్ టెంపరేచర్ ఎంత ఉంది? 120.23 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అంతేనా? Means this temperature is at this point. This temperature is at 120.23 degrees centigrade. 0.4 quality అంటే ఎక్కడ ఉంటుంది? Just in somewhere here ఇక్కడ 0.4 క్వాలిటీ ఉండొచ్చు. అంటే ఇనీషియల్ స్టేట్ ఆఫ్ సిస్టమ్ అనేది స్టేట్ పాయింట్ 1 ఇక్కడ ఉన్నట్టు. ఓకే, ఇక్కడ నుంచి హీట్ రిజెక్ట్ అయినప్పుడు అది ఇలా సాచురేటెడ్ లిక్విడ్ స్టేట్ కి వెళ్ళిపోయింది. ఫైనల్ గా లిక్విడ్ వాటర్ మిక్చర్ ఉంది ఎట్ టెంపరేచర్ ఆఫ్ 30 డిగ్రీ సెల్సియస్. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఫర్ వన్ PSP. ఓకే, వితౌట్ చేంజింగ్ ద ప్రెజర్. దిస్ ఇస్ ద కాన్స్టెంట్ ప్రెజర్ లైన్, రైట్? దిస్ ఈజ్ యువర్ ఫైనల్ స్టేట్. ఇక్కడ ఈ సబ్ కూల్డ్ స్టేట్ లో ఉంది. సబ్ కూల్డ్ స్టేట్ లో H2 is directly given. How much it is? At 125.77. See, liquid state లో it is compressible, incompressible, right? That's why ఇందులో flow work ఏమి లేకపోవడం వల్ల which is same as specific integral. H2 equals to U2 directly given. Kilojoule per K. ఇది మనం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. ఓకే, ఇది క్లియర్ నా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. వచ్చినప్పుడు మనకి హీట్ రిజెక్షన్ అంతా అడుగుతాం. సో హౌ మచ్ హీట్ ఈస్ రిజెక్టెడ్? LQ మాస్ టైమ్స్ H1 minus H2. Mass is 2.81, H1 is 1585.5 minus 125.77. So you will get double 3550. Minus 125.77. So this is 3550. You're not getting it. Okay. Here is the calculation list. Here it is 1385.5. 1385. So you will get here the difference between these two enthalpies అంటే 1260 ఎంత వస్తుంది. You multiply the same with 2.81, you will produce at 3550 kilojoules. Okay, in the amount of heat rejected. Only a rigid closed vessel of volume 20 meter cube contains a dry saturated steam at 1 megapascal.
the vessel loses heat to the surrounding, and as a result, the pressure reduces to 0.1 megapascal. 0.1 megapascal. The surrounding temperature and pressure are 27 degrees Celsius and 0.1 megapascal. The heat lost by the vessel to the surrounding in megajoule. ఇప్పుడు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ లాగే. సో అండ్ మెగాజూల్స్ లో అడుగుతున్నాడు ఎంత హీట్ లాస్ అయిందో. ప్రెజర్, స్పెసిఫిక్ వాల్యూమ్, ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ అట్ బోత్ ద ప్రెజర్స్ 0.1 and 1 megapascal. Right? See, there is a vessel, otherwise some rigid vessel of volume rigid vessel of volume 20 meter cube. Volume is 20 meter cube, and initial pressure is 1 megapascal. Final pressure is 0.1 megapascal. Okay. Next. హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఈ సిస్టమ్ నుంచి హీట్ అనేది స్లోగా రిజెక్ట్ అవుతుంది. loses heat to the surrounding, and as a result the pressure reduces to 0.1 megapascal. Surrounding temperature 27 degrees Celsius and 0.1 megapascal. Heat lost is how much? See, దీన్ని మనం PV ప్లాట్ మీద డ్రా చేస్తే you will easily get the answer. ఈ ప్రతి ప్రాసెస్ కి మీకు PV మీద కానీ TS మీద కానీ ఏదో ఒక ప్రాసెస్ మీద డ్రా చేయడం రావాలి. అదర్వైజ్ you will not get the answer. This is the critical pressure and volumes. See, initial గా 1 megapascal దగ్గర ఉంది. I am just trying 1 megapascal. This is 1 megapascal pressure. This is the 0.1 megapascal pressure. Pressure constant pressure line, so horizontal lines. Okay, ఇప్పుడు ఇనీషియల్ గా సిస్టమ్ అనేది ఎక్కడ ఉంది చూడండి. A rigid closed vessel of volume contains dry saturated steam. Dry saturated steam. ఇది wet saturation line, ఇది dry saturation line. అంటే wet saturation ఇక్కడ ఉంది ఇనీషియల్ గా సిస్టమ్. ఇనీషియల్ గా సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి రిజిడ్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై రిజిడ్ కంటైనర్? కాన్స్టెంట్ వాల్యూమ్, రైట్? అండ్ కాన్స్టెంట్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆల్సో. వై కాన్స్టెంట్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆల్సో? మాస్ is constant, right? So mass is constant, volume is constant. So what is specific volume? Volume upon mass, both are constants. So specific volume also constant. అంటే వాల్యూమ్ చేంజ్ అవ్వకుండా ఇక్కడికి వచ్చింది. అంటే వెర్టికల్ స్ట్రైట్ లైన్ డౌన్వర్డ్స్, వెర్టికల్ స్ట్రైట్ లైన్ డౌన్వర్డ్స్ ఇలా ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇది ఫైనల్ స్టేట్ ఆఫ్ సిస్టమ్. ఇది ఫైనల్ స్టేట్, ఇది ఇనిషియల్ స్టేట్. డ్రై సాచురేటెడ్ నుంచి సమ్ లిక్విడ్ వేపర్ మిక్సర్ వచ్చింది. ముందు ప్రాబ్లం అలా కాదు. ముందు ప్రాబ్లం ఏంటి? లిక్విడ్ వేపర్ మిక్సర్ స్టేట్ నుంచి సబ్కూల్ స్టేట్ కి వెళ్ళింది. టెక్నికల్ టర్మ్స్ ఇంపార్టెంట్. ఓకే, ఇది డ్రై సాచురేషన్ నుంచి లిక్విడ్ ప్లస్ వేపర్ మిక్సర్ వచ్చింది కూలింగ్ ప్రాసెస్ లో. సో ఇప్పుడు ఎంత హీట్ లాస్ట్ అయిందంటే ఏం చెప్తుంది? కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లో హీట్ లాస్ ని ఎలా డిఫైన్ చేస్తాం మనం? ఎనీబడి? హౌ యూ విల్ ఫైండ్ మాస్ ఆఫ్ సిస్టమ్? ఎనీబడి? వాల్యూమ్ బై స్పెసిఫిక్ వాల్యూమ్. వెరీ గుడ్. వాల్యూమ్ బై స్పెసిఫిక్ వాల్యూమ్. ఏ వాల్యూమ్ బై ఏ స్పెసిఫిక్ వాల్యూమ్? కంటైనర్ వాల్యూమ్ బై సాచురేటెడ్ స్టీమ్ స్పెసిఫిక్ వాల్యూమ్. సాచురేటెడ్ ఏ స్టీమ్? వేపర్ అండ్ లిక్విడ్? వేపర్ స్టేట్ సార్ 1 megapascal దగ్గర ఇచ్చాడు కదా. వెరీ గుడ్. ఇక్కడ ఇది ఇనిషియల్ స్టేట్ ఆఫ్ సిస్టమ్. ఇది ఇనిషియల్ స్టేట్ ఆఫ్ సిస్టమ్. సాచురేటెడ్ వేపర్ స్టేట్ లో ఉంది, 1 megapascal దగ్గర ఉంది. ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్ ఎంత ఉంటుంది? VG ఉంటుంది ఎట్ 1 megapascal ప్రెజర్ లైన్. ఈ 1 megapascal దగ్గర ఇక్కడ VG ఉంటుంది కదా, అది స్పెసిఫిక్ వాల్యూమ్, ఇనిషియల్ స్పెసిఫిక్ వాల్యూమ్ సిస్టమ్.
So how you will find mass? You can easily find out mass of system by total volume of the container with specific volume at a saturated vapor state at 1 megapascal pressure. So at 1 megapascal దగ్గర ఎంత ఉన్నట్టు means at 1 megapascal దగ్గర Vg 0.1944 ఉన్నట్టు 0.1944 ఉన్నట్టు. Okay, and volume ఎంత 20 meter. So how much mass you will get? 102.88 kg. 2.88 kg. ఎంత మాస్ ఉంది సిస్టమ్ యొక్క టోటల్ మాస్ అది సిస్టమ్. See, constant volume process లో change in internal energy will give the heat transfer MCV delta T like. Okay, so change in internal energy ఇక్కడ CV ఉండదు, ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీ చేంజెస్ తీసుకోవాలి because it is a two-phase system. Okay, so del Q or heat transfer is nothing but mass into change in internal energy, final internal energy, specific internal energy by initial specific energy. Again you will get minus, but it rejection అడుగుతున్నారు కాబట్టి కన్వర్ట్ into mass. మనకు మాస్ వచ్చింది. how you will find U2 ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? సెకండ్ స్టేట్ దగ్గర క్వాలిటీ ఎంతో తెలిస్తే దాన్ని బట్టి U2 ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బికాజ్ ఇది UG at 0.1 megapascal, right? What is this? UF at 0.1 megapascal. సరే మనం క్వాలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సెకండ్ స్టేట్ దగ్గర? మనకి ఇక్కడ సెకండ్ స్టేట్ దగ్గర స్పెసిఫిక్ వాల్యూమ్ ఎంత ఉంది? 1 దగ్గర ఎంత ఉందో అంతే ఉంది. బికాజ్ ఇట్ ఇస్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో మనకి U2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ x2 కావాలి, క్వాలిటీ అట్ సెకండ్ స్టేట్. క్వాలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదో ఒక వాల్యూ తెలియాలి. మనకు తెలిసిన వాల్యూ ఏంటంటే 1 దగ్గర 2 దగ్గర స్పెసిఫిక్ వాల్యూమ్ సేమ్. సో V1 is equals to V2 is equals to ఎంత? VG at 1 megapascal, that is how much? 0.1944 ఉంటుంది. దాన్ని మనం ఈక్వేట్ చేయండి, దాన్ని VF VG లోకి ఈక్వేట్ చేయండి. VF plus quality at x2 VFG. So then you will get the quality. 0.1944 is equals to VF and is given, right? VF at 0.1 megapascal దగ్గర VF 0.001043 0.0010 quality x2 times and VG at 0.1 megapascal 1.694 minus 0.001043. Okay, from this how much quality you will get? Solve it. So closely you will get 0.11 is the quality at second state. Okay, this is the quality at second state. So quality find out చేయడం ద్వారా మనం U2 find out చేయొచ్చు. internal energy at 0.2 అదెలా find out చేస్తాం? internal energy, specific internal energy at 0.2 is equals to UF plus quality at second state UG minus UA. UF at 0.1 megapascal. UF at 0.1 megapascal is 761.7 plus quality is at how much? 0.11, right? UG is given at 258.3.6 minus UF is 761.7. Only 962.109 kilojoules per kg. సో ఇప్పుడు U1 అంతా స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ అట్ స్టేట్ పాయింట్ 1 అంతా చూడండి ఒకసారి. సార్ UF 761 కా సార్? yes. ఇక్కడ U2 is at final state, right? Final state అంటే 0.1 megapascal దగ్గర అంటే ఈ అప్పర్ లైన్ దగ్గర UF అండ్ UG తీసుకోవాలి. మిస్టేకన్లీ ఐ హావ్ టేకెన్ 1 megapascal, విచ్ ఇస్ రాంగ్. ఓకే, అంటే 0.1 megapascal దగ్గర
11% క్వాలిటీ దగ్గర నాకు ఇంటర్నల్ ఎనర్జీ కావాలి. ఓకే, సో దిస్ ఈజ్ these values are wrong. Okay, what is the u2 instead of this value? ఇది ఎక్కడంటే 1 మెగాపాస్కల్ దగ్గర వస్తుంది, మనకి అది అనవసరం. ఫైనల్ స్టేట్ ఎక్కడ ఉందంటే 0.1 మెగాపాస్కల్ దగ్గర ఉంది. ఓకే, 0.1 మెగాపాస్కల్ దగ్గర 11% క్వాలిటీ దగ్గర కావాలి. వాల్యూస్ ఎలా తీసుకోవాలి? దిస్ ఈజ్ 0.1 మెగాపాస్కల్ అంటే 417.3 ప్లస్ క్వాలిటీ 0.11%. UG ఎంత 0.1 minus 417.3, right? 27.06. 647.068 kilojoule. Okay, this is the final final internal energy, specific internal energy at final state. మరి ఇనిషియల్ స్టేట్ దగ్గర ఎంత ఉంది? డైరెక్ట్లీ UG. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఉంది? U1, రైట్? U1 అంటే నథింగ్ బట్ UG, బికాజ్ ఇట్ ఇస్ డ్రై సాచురేటెడ్, డ్రై స్టేట్ లో ఉంది కంప్లీట్లీ. సో ఇక్కడ U1 is nothing but U specific internal energy at dry state లో ఉన్న specific internal energy at 1 megapascal pressure line, which is how much? Directly from the 1 megapascal దగ్గర UG ఎంత ఉంది? 2583.6, right? 2583.6 kilojoule per kg. This is directly U1. But what I want heat transfer కావాలి. So dq is nothing but mass times U1 minus U2. Okay? You can write U2 minus U1 also. It will give you the negative side. Mass anta 102.88 kg. U1 anta 2583.6 minus 647.060. Okay, you will get 2583.6 into 198.3. 198.3 megawatts. You will get 199.30.41 kilojoule వస్తుంది. They are asking in megajoules, right? So approximately 199.15 megajoules. Close option only 199. Yeah, 180.3. So option C is the right one. 1 and 2 correct. See, which are the following statements are correct? At critical point, latent heat of evaporation is 0. Yes, it is right. Critical point దగ్గర ఇంకా HF, HG అన్ని ఈక్వల్ గా ఉంటాయి. సో there is no latent heat of evaporation. At a pressure higher than critical pressure, liquid upon heated suddenly flashes into vapor. అంతేగా, లిక్విడ్ నుంచి వేపర్ కి కనెక్ట్ అయ్యే టైం కానీ ఫేజ్ చేంజ్ జరిగే ప్రాసెస్ ఏమి ఉండదు, డైరెక్ట్లీ ఫ్లాషెస్ ఆఫ్ ఇంటూ వేపర్. At critical point of water, latent heat of evaporation is infinity, which is wrong, right? So ఇది eliminate option 3 from the given options. See, 3 ఎక్కడెక్కడ ఉందో దాన్ని eliminate చేయండి. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. B, C, D are eliminated. A is the right answer. But what is 4? See, process of isothermal compression at a temperature above critical temperature cannot be used for conversion of vapor into liquid. See, conversion of vapor into liquid అంటే liquefaction of gases. Okay, vapor నుంచి liquid convert చేస్తాం. See, isothermal combustion ద్వారా చేస్తాం. అది above critical temperature దగ్గర అది not possible. We cannot. Okay, this is also true statement. So 1, 2, 4 are true. 3 is wrong answer. అలా elimination ద్వారా కూడా మనం క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. Okay, Solid state. liquid state, completely liquid state. The reference state adapted in the standard steam table is the same as the following numerical values to thermometer. See, at the triple point of water is the reference state for
అడాప్టింగ్ స్టీమ్ టేబుల్స్, డ్రాయింగ్ స్టీమ్ టేబుల్స్. ఈ స్టీమ్ టేబుల్స్ లో ట్రిపుల్ పాయింట్ దగ్గర లిక్విడ్ వాటర్ కి, ఈ లిక్విడ్ వాటర్ అంటే ఏంటి, మరి డ్రై స్టీమ్ ఇవంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఇలా డ్రా చేస్తున్నాం కదా, ఇది డ్రా చేస్తున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్, ఇది రెఫరెన్స్ స్టేట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెఫరెన్స్ స్టేట్ అనుకోండి, 0.01 డిగ్రీ సెల్సియస్. సో ఈ పాయింట్ దగ్గర ఓకేనా, ఈ లిక్విడ్ వాటర్ స్టేట్ దగ్గర, లిక్విడ్ వాటర్ స్టేట్ అక్కడ ఇంటర్నల్ ఎనర్జీ యూఎఫ్ లిక్విడ్ వాటర్, ఎస్ఎఫ్ both are assigned to 0. Okay, these are the reference values for stream. Okay, if u equals to 0 and s equals to 0 for liquid water at triple point, so D is the right answer. Remember, ఇవన్నీ కూడా కాన్స్టెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్, ఇవన్నీ చాలా ఎగ్జామ్స్. Okay, next. Which PV diagram for steam illustrates correctly the isothermal process undergone by wet steam till it becomes superheated? So, the PV plot మీద, for example, this is the specific volume pressure plot. సో ఈ ప్లాట్ మీద ఇవి కాన్స్టెంట్ ప్రెజర్ లైన్స్, హారిజాంటల్ లైన్స్, ప్యారలల్ టు వాల్యూమ్ యాక్సిస్, కాన్స్టెంట్ ప్రెజర్ లైన్స్. బట్ ఐసోథర్మ్స్ ఎలా ఉంటాయంటే లైక్ దిస్. Okay. Yeah. There are isotherms. కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ అనేవి ఇలా ప్రొసీడ్ అవుతాయి. ఏదో కంప్రెషన్ అవ్వచ్చు, ఎక్స్పాన్షన్ అవ్వచ్చు, కంప్రెషన్ అవ్వచ్చు, ఇలా ప్రొసీడ్ అవుతాయి. రిమెంబర్, టీవీ ప్లాట్ లో ఐసోథర్మ్స్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంటర్వ్యూస్ లోని, ఎగ్జామ్స్ లో కూడా అడుగుతారు. క్వశ్చన్ చూడండి ఒకసారి, మనకి ఇచ్చిన క్వశ్చన్. విచ్ PV diagram for steam illustrates correctly the isothermal process undergone by wet steam till it becomes superheated? Wet steam అంటే కాంబినేషన్ ఆఫ్ డ్రై అండ్ లిక్విడ్ అండ్ వేపర్ మిక్చర్. ఇక్కడ ఎక్కడ ఉంది? సో ఈ డయాగ్రామ్ కరెక్టా ఐసోథర్మల్? చూడండి ఈ డయాగ్రామ్ చూడండి. సో ఆప్షన్ ఏ ఇస్ ఎలిమినేటెడ్ డైరెక్ట్లీ. వాట్ ఈస్ ఆప్షన్ బి? ఆప్షన్ బి, ఇది ఏ ప్రాసెస్? ఇది కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. సో విచ్ ఇస్ రాంగ్. మనకు ఐసోథర్మ్ కావాలి, కాన్స్టెంట్ టెంపరేచర్ కావాలి. ఆప్షన్ ఏ అండ్ బి ఆర్ ఎలిమినేటెడ్. ఆప్షన్ సి అండ్ డి చూడండి. సిలో చూడండి కరెక్ట్ గా ఉంటుంది. మనం రాసుకున్న డయాగ్రామ్ ఇక్కడ ఎక్కడో స్టార్ట్ అయింది. ఇది సూపర్ హీటెడ్ రీజన్. ఇది సూపర్ హీటెడ్ రీజన్. ప్రెజర్ డిక్రీజ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం, బట్ constant temperature is maintained even if this is superheated region. Okay, this is superheated region. So option C is the right answer. Option C is the right answer. 1 to 5. So this is any another process, standard process in college. Option C is the right answer. Consider the phase diagram of a certain substance as shown in figure. Match each to one process, each to curve or lines, and select the correct answer using the codes given below the list. See, ఒకసారి చూడండి. ఈ ట్రిపుల్ పాయింట్ అనేది
y యాక్సిస్ లో ప్రెజర్, x యాక్సిస్ లో టెంపరేచర్ తీసుకుని డ్రా చేసి ఒక లైన్ 2.5. వాటర్ కి అయితే ఫ్యూజన్ లైన్ అనేది నెగిటివ్ స్లోప్ తో ఉంటుంది. ఆల్రెడీ ఒక క్వశ్చన్ లో డిస్కస్ చేసాం. ఎనీ అదర్ సబ్స్టెన్స్ కి ఇట్ విల్ హ్యావ్ పాజిటివ్ స్లోప్. దిస్ ఇస్ ద ఫ్యూజన్ లైన్. సో ఇక్కడ ఏంటంటే లిక్విడ్ టు వేపర్ అన్నమాట. దిస్ ఇస్ ద లిక్విడ్ స్టేట్ టు వేపర్ స్టేట్. దిస్ ఇస్ సాలిడ్ స్టేట్. సో మనకి సాలిడ్ నుంచి లిక్విడ్ కి దాన్ని ఏమంటాం, మెల్టింగ్ అంటాం. లిక్విడ్ నుంచి సాలిడ్ కి ఫ్రీజింగ్. లిక్విడ్ టు వేపర్ ఏమంటాం, రెస్పాన్స్. లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్ కి కనెక్ట్ అయ్యే ప్రాసెస్ ఏమంటాం, evaporation. ఓకే. వేపర్ టు లిక్విడ్, వేపర్ టు లిక్విడ్ స్టేట్ Condensation. కండెన్సేషన్. చూడండి ఇక్కడ ఈ పాయింట్ ని మనం క్రిటికల్ పాయింట్ అంటాం. ఓకే, దీన్ని క్రిటికల్ పాయింట్ అంటాం. ఇవన్నీ డిఫరెంట్. ఇక్కడ నుంచి దీన్ని ట్రిపుల్ పాయింట్ అంటాం. ఇది ట్రిపుల్ పాయింట్. This is triple point. This is critical point. Critical point అనేది లిక్విడ్ వేపర్ మిక్చర్ సంబంధించిన డయాగ్రామ్. ఓకే. సో సాలిడ్ నుంచి వేపర్ ని సాలిడ్ ని దీనే ఉంటాం సబ్లిమేషన్, అబ్లిమేషన్ అని రెండు ప్రాసెస్ ఉంటాయి. సాలిడ్ టు వేపర్ సబ్లిమేషన్ ప్రాసెస్, వేపర్ టు సాలిడ్ అబ్లిమేషన్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ దగ్గర కాంబినేషన్ దగ్గర జరిగే ప్రాసెస్. ఫర్ వాటర్, దిస్ డయాగ్రామ్ ఈస్ ఫర్ వాటర్. క్రిటికల్ పాయింట్ ప్రెషర్ ఎంత, ఈ ప్రెషర్ 221 బార్, రైట్. టెంపరేచర్ 374.15 డిగ్రీ సెల్సియస్. ట్రిపుల్ పాయింట్ దగ్గర టెంపరేచర్ 0.01 డిగ్రీ సెల్సియస్. తీసుకున్న 0.611 కిలో. వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ ట్రిపుల్ పాయింట్, క్రిటికల్ పాయింట్ కి. ఇప్పుడు ఇందులో మనకి ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది వేరే ఏదో ఒక సబ్స్టాన్స్ కి ట్రిపుల్ పాయింట్ పేజ్ డయాగ్రామ్. వేపరైజేషన్, ఫ్యూజన్, సబ్లిమేషన్ కర్వ్స్ అడుగుతారు. సో దీన్ని కంపేర్ చేసుకోండి. మనం ఇక్కడ నేను డిస్కస్ చేసింది ఈ లైన్ మాత్రం దీన్ని ఫ్యూజన్ లైన్ అంటాం. ఫ్యూజన్ లైన్ నెగిటివ్ స్లోప్ తో ఉండేది ఓన్లీ వాటర్ కే. For any other substances, it will have a positive slope. ఇక్కడ అక్కడ డయాగ్రామ్ చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ లో డయాగ్రామ్. ప్రెసిడెంట్ టెంపరేచర్. ఇప్పుడు ఏమడుగుతాడు, దిస్ ఈజ్ ఎఫ్ జి అండ్ జి. ఏమడుగుతారంటే వేపరైజేషన్ అండ్ ఫ్యూజన్, నెక్స్ట్ సబ్లిమేషన్. లిస్ట్ 2 లో EF and this is EG and now it is EG. There are options A, B, C and A, B, C, right? So now match the lines, process and curves. List 1 and list 2 ఎలా మ్యాచ్ చేస్తాం మనం? It is easy, tell me. చూడండి ఒకసారి. These are the ABC. A, B, C. Tell me.
ఏ ABC 1 2 3 మ్యాచ్ చేయాలి. వేపరైజేషన్ వచ్చి 3 BD. సో దిస్ ఈజ్ వేపరైజేషన్ కర్వ్, రైట్. B ఫ్యూజన్ వచ్చి EG. దిస్ ఈజ్ ఫ్యూజన్ కర్వ్. EG is the fusion curve, right. నెక్స్ట్ సబ్లిమేషన్ వచ్చి EF. సబ్లిమేషన్ ఇంపార్టెంట్. ఇవన్నీ కర్వ్స్ ఇంపార్టెంట్. ఇందులో ఏది క్రిటికల్ పాయింట్, ఏది క్రిటికల్ పాయింట్. ఓకే, ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇది సాలిడ్ నుంచి లిక్విడ్ కదా, ఇవన్నీ మెల్టింగ్ పాయింట్స్ అట్ డిఫరెంట్ ప్రెజర్స్. ఇక్కడ చూడండి, ఈ దీని మీద ఉండే ప్రతి పాయింట్ కూడా ఏంటంటే సాలిడ్ నుంచి లిక్విడ్ కి కన్వర్షన్ జరుగుతుంది. ప్రెజర్ చేంజ్ అయిపోతుంది, టెంపరేచర్స్ అనేవి రెడ్యూస్ అయిపోతున్నాయి, రైట్. అది అబ్జర్వేషన్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఈ ఫ్యూజన్ లైన్ మీద ఒక్కొక్క బ్లాక్ పాయింట్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ బ్లాక్ పాయింట్స్ ఏం చెప్తున్నాయంటే ఒక సబ్స్టెన్స్ మీద ప్రెజర్ కనుక ఇంక్రీజ్ చేస్తే, సో సబ్స్టెన్స్ మీద ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే కరెస్పాండింగ్ ఇవన్నీ మెల్టింగ్ పాయింట్. ఇదొక మెల్టింగ్ పాయింట్, సాలిడ్ నుంచి లిక్విడ్ మెల్టింగ్ పాయింట్, డిఫరెంట్ మెల్టింగ్ పాయింట్స్. సో ఈ మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ అనేది రెడ్యూస్ అవుతుంది సబ్స్టెన్స్ మీద ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే. అది అబ్జర్వేషన్. నెక్స్ట్ లిక్విడ్ నుంచి వేపర్ చూడండి. అంటే ఒక లిక్విడ్ మీద మీరు ప్రెజర్ కనుక ఇంక్రీజ్ చేస్తున్నారు అనుకోండి, ఇలా ఇంక్రీజ్ చేస్తున్నారు అనుకోండి, కరెస్పాండింగ్ ఇది ఒక బాయిలింగ్ పాయింట్. ఓకే, దీని మీద ఉన్న ప్రతి పాయింట్ ఒక బాయిలింగ్ పాయింట్ అన్నమాట. అంటే ఈ ప్రెజర్ దగ్గర చూడండి, ఈ ప్రెజర్ దగ్గర లిక్విడ్ నుంచి వేపర్ కి చేంజ్ అవ్వాలంటే ఇంత టెంపరేచర్, ఇది బాయిలింగ్ పాయింట్ అన్నమాట. ఈ టెంపరేచర్ బాయిలింగ్ పాయింట్. అది ఈ ప్రెజర్ అనుకోండి, ఈ ప్రెజర్ దగ్గర ఇది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దట్ వాటర్. ఈ ప్రెజర్ దగ్గర ఇంత టెంపరేచర్. అలా ట్రిపుల్ పాయింట్ దగ్గర అన్ని కో ఎగ్జిస్ట్ అవడం వల్ల ఈ ప్రెజర్ ఈ టెంపరేచర్ వస్తే ఆటోమేటిక్ గా 3 ఫేజ్ అని ఎగ్జిస్ట్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు ఈ లిక్విడ్ వాటర్ మీద ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేస్తే దాని బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే సాలిడ్ సబ్స్టెన్స్ మీద ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే దాని మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ రెండు కూడా. ట్రిపుల్ పాయింట్ డయాగ్రామ్ నుంచి అదొక ఇంపార్టెంట్ కన్క్లూజన్ రావచ్చు. ఫైన్, రైట్. అండ్ రెండో విషయం, మనకి సెటైన్ ట్రిపుల్ పాయింట్ ప్రెజర్ బిలో అంటే 0.611 కిలో పాస్కల్ బిలో వాటర్ అనేది either సాలిడ్ ఆర్ వేపర్ స్టేట్ లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. మీరు లిక్విడ్ వాటర్ ని చూడలేదు. దీస్ ఆర్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇన్ ట్రిపుల్ పాయింట్ డయాగ్రామ్. 0.611 కిలో పాస్కల్ బిలో ఇక్కడ ఎక్కడైనా తీసుకుంటే మీరు అది సాలిడ్ నుంచి వేపర్ కి డైరెక్ట్ గా కన్వర్ట్ అవుతుంది. The given diagram shows the throttling process for a pure substance. The ordinate and abscissa are respectively. Okay, ordinate and abscissa ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? థ్రాట్లింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? మనకి ఏది కాన్స్టెంట్ గా ఉంటుంది? రెస్పాండ్. థ్రాట్లింగ్ ప్రాసెస్ లో ఏ వేరియబుల్ అనేది, ఏ ఫిజికల్ క్వాంటిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది? So in throttling, enthalpy is constant. So 1 నుంచి 2 కి కాన్స్టెంట్ గా ఉంది. ఇక్కడ మనం x యాక్సిస్ ఏంటి, y యాక్సిస్ ఏంటి చెప్పాలి. అదే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఓకే, సో ఎంథాల్పీ ఇస్ ద కాన్స్టెంట్. అబ్సిస్సా అనేది ఎంథాల్పీ అవుతుంది. అర్థమవుతుందా? ఆర్డినేట్ అంటే y యాక్సిస్, అబ్సిస్సా అంటే x యాక్సిస్. సో ఇక్కడ ఈ కర్వ్ చూస్తే మీకు 1 to 2 వెర్టికల్ స్ట్రైట్ లైన్ ఉంది. వెర్టికల్ స్ట్రైట్ లైన్ అంటే x యాక్సిస్ అనేది ఎంథాల్పీ అయితేనే ఇది కాన్స్టెంట్ ఎంథాల్పీ అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆర్డినేట్ అనేది ప్రెజర్ అవుతుంది. ప్రెజర్ అండ్ ఎంథాల్పీ pH డయాగ్రామ్ ఉంది. ఇది క్లియర్. ఫ్రమ్ ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయండి. ఎంథాల్పీ ఇస్ ద అబ్సిస్సా. అబ్సిస్సా ఎంథాల్పీలో ఉన్నప్పుడు ప్రెజర్ మాత్రమే ఉంది ఆర్డినేట్ లో. దిస్ ఇస్ ద pH కర్వ్. క్లియర్, రైట్? pH కర్వ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఎంథాల్పీ అండ్ ప్రెజర్.
ఈ pH వాల్యూస్ RNA లో చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది స్టేట్ పాయింట్ 2 టు స్టేట్ పాయింట్ 1. సో ప్రెజర్ is reducing, enthalpy is constant. Throttling process లో ప్రెజర్ రెడ్యూస్ అవుతుంది, enthalpy అనేది కాన్స్టెంట్. Steam enters adiabatic turbine steadily at 450 degrees Celsius and 4 megapascal and release 50 kg. The minimum possible dryness fraction of a steam at turbine exit is approximately 4 megapascal and 450 degrees centigrade enthalpy ఇచ్చారు, specific entropy ఇచ్చారు, 50 kilopascal దగ్గర SI ఇచ్చారు. మినిమం పాసిబుల్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ అడుగుతారు. ఎందుకు మినిమం పాసిబుల్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ అడుగుతారు? Steam enters adiabatically. So adiabatic turbine, there is no heat transfer. Okay? So ఈ ప్రాసెస్ ఎలా డ్రా చేస్తాం మనం? ఇక్కడ మినిమం పాసిబుల్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ అంటారంటే ఇది రివర్సిబుల్ అని అంటున్నాం. అప్పుడే మనం మినిమం పాసిబుల్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ చెప్పచ్చు. డ్రైవింగ్ డ్రా చేస్తుంది. TS plane లో ఇక్కడ ఇనీషియల్ గా అది సమ్ ప్రెజర్ ఎక్కడ ఉంది, ఎంత ప్రెజర్ అది 4 megapascal. This is 4 megapascal isobar line, 4 megapascal. అది స్టీమ్ ఎంటర్స్ ఇక్కడ ఓన్లీ 1 మైన్ ఇచ్చే చూడు 4 megapascal 450 degrees centigrade కదా, ఈ టెంపరేచర్ 450 degrees centigrade, ఇది 450 degrees centigrade. ఎంత ఉంది ఇక్కడ ఎంట్రోపీ? ఎస్ వచ్చి 6.99362. అయితే అది అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ లో మనకి ఎంట్రోపీ అనేది ఎప్పుడు జీరో అవుద్ది? రివర్సిబుల్ అయితే ఐసెంట్రోపిక్ అవుద్ది, ఆల్రెడీ డిస్కస్ చేస్తుంది. రివర్సిబుల్ అయితే ఈ స్ట్రైట్ లైన్ ఎలా వస్తుంది? ఇక్కడికి వస్తుంది. అదే ఇర్రివర్సిబుల్ అనుకోండి, అది రివర్సిబుల్ కాదనుకోండి, అది ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఎప్పుడు కూడా ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కనుక రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ అయితే ఎంట్రోపీ అనేది చేంజ్ అవ్వకుండా ప్రెజర్ అనేది డిక్రీజ్ అయిపోయింది. ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఒక ప్రెజర్ లైన్ తీసుకోండి, సో ఇక్కడ డైరెక్ట్ అదే ఇర్రివర్సిబుల్ అనుకోండి, మనం చెప్పలేం ఎక్కడికి వెళ్తుంది, ఇలా మే గో సమ్వేర్ ఎల్స్. అంటే ఇనీషియల్ గానీ సూపర్ హీటెడ్ స్టేట్ లోనే ఉండి ఫైనల్ గా కూడా సూపర్ హీటెడ్ స్టేట్ లో ఉండొచ్చు. ఇర్రివర్సిబుల్ అయితే అప్పుడు మనం మినిమం డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయలేం. ఇఫ్ ఇట్ ఈస్ రివర్సిబుల్, then we can find out the minimum dryness fraction at a corresponding pressure of 50 kilopascal. This is a 50 kilopascal pressure level. So ఇక్కడ ఎంట్రోపీ, మరి ఇక్కడ డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఎంత అని అడుగుతారు. ఒక విషయం, నెవర్ డ్రా దిస్ లైన్ లైక్ దిస్. ఇలా డ్రా చేయకూడదు లోపలికి, అది బ్లండర్. ఎందుకు బ్లండర్ అంటే ఎంట్రోపీ అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. మీరు ఈ లైన్ డ్రా చేస్తే అర్థం ఏంటంటే ఫైనల్ ఎంట్రోపీ లెస్ దాన్ ఇనిషియల్ ఎంట్రోపీ. సో ఇది లెస్ దాన్ 0 అగైన్స్ట్ ద లా ఆఫ్ ఎంట్రోపీ. సో మీరు డ్రా చేస్తే ఎలా అయినా డ్రా చేయాలి, ఇలా అయినా డ్రా చేయాలి. ఇది రివర్సిబుల్, ఇది ఇర్రివర్సిబుల్, ఇది ఇంపాసిబుల్. ఓకే, సో బోత్ ఆర్ రైట్. బట్ ఇక్కడ మినిమం లీస్ట్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూ హావ్ టు అస్యూమ్ ఇట్ ఇస్ రివర్సిబుల్. అదర్వైజ్ మనకి ఇక్కడ ఇర్రివర్సిబుల్ అయితే అది ఎటు మూవ్ ఆన్ అవుతుందో మనకు తెలియదు. సో దీన్ని కన్సిడర్ చేసుకుని ఐసెంట్రోపిక్ ప్రాసెస్ కింద దీన్ని తీసుకుంటే ఇనీషియల్ ఎంట్రోపీ ఎంత ఉంటుంది, ఫైనల్ గా అంతే ఎంట్రోపీ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే ఎంట్రోపీ ఉంటుంది.
ఇప్పుడు మనకి డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, క్వాలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఈక్వేట్ ఎంట్రోపీ అట్ ద స్టేట్ పాయింట్ 1 and 2 ఆర్ ఈక్వల్. అంటే 1 దగ్గర 6.9362 ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా 50 కిలోపాస్కల్ దగ్గర కూడా అంతే ఉంటుంది. S2 దగ్గర కూడా 6.9362 ఉంటుంది. దాన్ని ఈక్వల్ చేయండి ఒకసారి. దాన్ని ఎలా రాయొచ్చు మనం? SF ప్లస్ ఎక్స్ ఇంటూ SG మైనస్ SF కింద రాయొచ్చు కదా. సో దిస్ ఈజ్ 6.9362. ఐసెంట్రోపిక్ ప్రాసెస్ లో ఎంట్రోపీ కాన్స్టెంట్. SF వచ్చి 1.091 is given quality. SG వచ్చి 7.5939 minus 1.091. You will get quality. So if you do the calculation, you will closely get 0.8988, 90% quality. So option B is the right answer. Okay.